ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి కదా మ్యామ్. ఈ వసంత నవరాత్రులు ఎలా ఉండాలి, అసలు పూజా విధానం ఎలా ఉంటుంది? వసంత నవరాత్రులు అనేసరికి అందరూ ఏమిటి అంటే లలితాదేవి ఆరాధన మాత్రమే చేస్తారు. లేదు, లలితాదేవి ఆరాధన లేనివారు వైష్ణవ సాంప్రదాయకులు. వారు ఏం చేస్తారంటే రామాయణ సేవాకాలం చేస్తారు. రామచంద్రుడు పుట్టబోయే కాలం కాబట్టి రామచంద్రుడి యొక్క అనేక ఘట్టాలు, రామాయణంలో ఉన్న అనేక ఘట్టాలు అనుకుందాం పోనీ, అనేక ఘట్టాలు ఈ 9 రోజుల్లోనే ఎక్కువగా జరిగాయి. అందుకని బాలచంద్రుడికి ఒక నూలు పోగు అని చెప్పి విధియ నాడు, పాడ్యమి నాడు మొదలు పెట్టుకొని కలశస్థాపన చేసుకుని, కొంతమంది కలశస్థాపన ఉంటేనే కలశస్థాపన చేయాలి, మనకి కలశస్థాపన లేదు అంటే చక్కగా అమ్మవారి పటం పెట్టుకుని ఒక పీట పెట్టుకుని దాని మీద అష్టదళ కొత్తగా ప్రారంభించే వాళ్ళు కూడా ప్రారంభించవచ్చు. లలితాదేవి ఆరాధన చేయాలంటే పూర్తి నియమనిష్టలతోటి ఆరాధన చేయాలి. పూర్తి నియమనిష్టలతోటి మనం ఆరాధన చేయగలం. మన ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అంటే కనుక చక్కగా ఒక పూట ఉపవాసంతో, ఒక పూటే అమ్మవారికి నివేదన చేసింది ఏదైతే పండో ఫలమో ఆహారమో ఏది పెడతామో అది మనం స్వీకరించి అమ్మవారి యొక్క సహస్రనామాలతోటి అమ్మవారిని ఆరాధన చేయడం వసంత నవరాత్రుల్లో. ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మ చాలా ప్రీతి చెందుతుందట లలితాదేవి. ఎందుకు అనంటే కనుక పార్వతీదేవి భూమి మీదకి వచ్చి తపస్సు చేసినప్పుడు పరమశివుణ్ణి పొందింది కూడా ఇందులోనే. ఈ పూజా విధానం ఇదే సమయంలో, ఈ నవరాత్రుల్లోనే 9 రోజుల్లోనే. అందుకని ఆమెని తదియ నాడు ఏం చేస్తారంటే సౌభాగ్య గౌరీ వ్రతం అని చేస్తారు, సౌభాగ్య శయన వ్రతం అని కూడా చేస్తారు. ఇక్కడ ఏంటి, పరమేశ్వరులు పార్వతీదేవి చేసిన తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు సాక్షాత్కరించగా వివాహం చేసుకున్నందుకు వీరిద్దరికి చక్కగా శయనోత్సవం చేసి డోలోత్సవం కూడా చేస్తారు. వీళ్ళకి కళ్యాణం కూడా చేస్తారు. అందుకని ఈ తదియ రోజు వచ్చేసరికి దీనికి చాలా విశేషమైన ఆరాధన జరుగుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు మనకి ఏవో కొన్ని కొత్తవి కూడుకోవచ్చు దీంట్లో. చంద్రుడికి ఒక నూలు పోగు అని చెప్పి విధియ నాడు చంద్రుడికి, ఇప్పుడు రామచంద్రుడికి చేయకపోతే చంద్రుడికి నూలు పోగు అని చెప్పి వ్రతం చేస్తారు. చంద్రుడికి ఏంటి నూలు పోగు, పత్తితో చేసిన నూలుతోటి తయారు చేసిన ఒక వస్త్రాన్ని సమర్పణ చేస్తారు. అదే రామచంద్రుడిని పెట్టుకుంటే ఆయనకి వస్త్ర సమర్పణ చేస్తారు. అదే లలితాదేవి అయితే ఆవిడకి ఒక చీరను పెడతారు. అలా విడివిడిగా వీరికి చేసే ఆరాధనలో చేస్తారు. అలాగా మనకి విధియ తదియ నాడు వచ్చేసరికి గౌరీ వ్రతం చేస్తాం. తర్వాత చవితి చతుర్థి నాడు వచ్చేసరికి మనకి ఏం చేస్తారనంటే అమ్మవారికి పరమేశ్వరుడికిను లలితాదేవికి పరమేశ్వరికి సంబంధించిన వ్రతాన్ని ఆచరిస్తారు. ఎందుకు అనంటే కనుక లలితాదేవిని వచ్చేసరికి ఆవిడనే అంత శక్తి స్వరూపిణి. నవరాత్రులు అంటే ఏంటి, మనము శక్తిని కూడగట్టుకోవడానికి ఆ శక్తిని ఆహ్వానం చేసుకుని శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని కానీ, పార్వతీదేవిని కానీ, సరస్వతీదేవిని కానీ, అన్నిటినీ కూడిన లలితాదేవి రూపాన్ని కానీ ఆరాధన చేస్తారు. పంచమి నాడు మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తారు, నాగుల యొక్క ఆరాధన చేస్తారు. షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఆరాధన చేస్తూ నవమి నాడు వచ్చేసరికి సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం చేస్తారు. అందుకని వైష్ణవులు ఏం చేస్తారంటే ఈ 9 రోజులు పారాయణ చేస్తారు. గర్భనవరాత్రులు అని చెప్పి రామాయణ పారాయణం చేసి రామాయణ పారాయణాన్ని 9 రోజుల్లో పూర్తి చేసుకుని 9వ రోజున వీరికి పట్టాభిషేకము అలాగే రామ కళ్యాణము నిర్వహిస్తారు. ఇది విశేషం అన్నమాట. మనకి ఇవన్నీ వీలవ్వలేదు, మనం ఇవంతా చేయలేము అంటే అష్టమి నాడు కానీ, సప్తమి నాడు కానీ, లేకపోతే నవమి నాడు కానీ పట్టాభిషేక పారాయణ సర్గని విన్నా మనకి పట్టాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. అందరూ వెళ్ళలేరు కదమ్మా. ఇప్పుడు మనం అందరం భద్రాచలం వెళ్ళి కూర్చుంటే అక్కడ స్థలమే సరిపోదు. అందుకని మనం అది చూడడమో లేకపోతే మనమే ఆ సర్గని చదవడమో లేదంటే వినడము మనకి నవవిధ భక్తి మార్గాలు. అందుకని నవరాత్రులు నవవిధ భక్తి మార్గాల్లాగా మనం ప్రతిరోజు ఒకరోజు పూజ చేస్తాం, ఒకరోజు తపస్సు చేస్తాం, ఒకరోజు మనల్ని మనం సమర్పించుకుంటాము, ఒకరోజు కీర్తనం చేస్తాము, ఒకరోజు ధమనం చేస్తాము, ఒకరోజు నృత్యం చేస్తాము, ఒకరోజు వాయిద్యాన్ని సమర్పిస్తాము. ఇలా అన్ని విధాలుగా సమర్పించుకోవడము అంటే ఏంటి అని అంటే కనుక ఈ ఆత్మని భగవంతుడి యొక్క పాదాల యందు సమర్పించడం. అది చేస్తున్నాం నవవిధ భక్తి మార్గాల్లో. అలా చేసి ఆ నవమి నాడు చేసే కళ్యాణమే మన కళ్యాణం.